ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది. కూడి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. నేరుగా మన సమయాన్ని లేఖనాలు గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించుదాం. మీకా గ్రంథము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించుదాం. అక్కడ ఓకేనా? ఉంటా కూర్చో. బుక్స్ తీసే చదువు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదయ్యా నిన్ను దేవుడు అడుగుతా ఉన్నది. ఆమేన్. మంచిది. మీరున్న చోట తల నుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం ఈ భూమి మీదకి పలుమార్లు దిగి వచ్చిన దేవా, మేఘ రూపంలో మరల మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో సంచారం చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాయనా, దయచేసి ఆ గొప్ప మేఘం లాంటి సాక్ష్య సమూహంలోనికి మేమందరము కూడా పాలిభాగస్తులకు కావలసిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. ఎక్కడైతే లోటుగా ఉన్నదో, ఏదైతే సరి చేయబడవలసినదై ఉన్నదో, దేనిని గురించి అయితే ప్రభ మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతున్నారో వాటన్నిటినీ కూడా మేము గ్రహించేటువంటి శక్తిని, వినగలిగేటువంటి చెవులను, చూడగలిగే నేత్రాలను మాకు దయచేయండి. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఉదయకాలంలో అన్ని వేళలో దేవుడితోని వాక్యముతో నడుచుట అనేటువంటి ఒక అంశాన్ని మనం రెండవ భాగంగా చూసాం. ఇక్కడ దేవుడితో నడుచుట అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలా. దేవుడు అందరి ప్రజలతో నడవడానికి ఇష్టపడడు. దేవుని యొక్క ప్రవక్త ఒక మాట పదే పదే వాడుతూ ఉండాలని మీరు గమనిస్తారు. అవర్ గాడ్ ఈజ్ సో సెన్సిటివ్. మన దేవుడు అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేవాడు. జాగ్రత్తగా గమనించాలా. నీకు స్నేహితుడు ఉంటాడు, అతడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పొరపాటున ఒక మాట జారావనుకో, ఒక క్రియ రూపంలో అతడికి నచ్చని ఏదైనా చేసావనుకో, అతడికి నచ్చని స్థలంలో నీవు ఉన్నావనుకో, అతనికి ఇష్టం లేనటువంటి పదార్థాలలో కానీ, పరిస్థితులలో కానీ, ఆలోచనలో కానీ నీవు ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఉండే స్నేహితుడు చూసి చూడనట్టుగా వదిలేసి సర్లే అని కలుసుకొని వెళ్ళిపోతాడేమో. కానీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మన దేవుడు చాలా సెన్సిటివ్ అంటాడు ఆయన. ఈ మాట మరి ప్రాముఖ్యంగా మీరు చూడాలంటే, ఈ కాల ప్రవక్త బ్రహ్నం గారు ట్యాక్స్ విషయంలో అబద్ధం ఆడినప్పుడు దేవుడు ఆయనను క్షమించలేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రస్తుత వర్తమాన ఈ అంశ ప్రకారంగా దేవుడు బ్రహ్నం గారితో కలిసి ఆ సమయం నడవలేదు. ఆయన సన్నిధి ప్రవక్తకు తోడుగా లేదు. అప్పుడు వెంటనే అది కూడా ఆయన గుర్తుపట్టడానికి సమయం పట్టింది. ఎలా? ప్రార్థించడం కోసం, ప్రార్థన చేయబడడం కోసము ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక విశ్వాసం వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి యొక్క ఆ ప్రశస్తమైనటువంటి ఆత్మ సంచారం కానీ, ఆ ఉనికి కానీ, ఆయన ఆత్మ కార్యం జరుగుతున్నట్టుగా ఆయన అనుభూతి చెందలేకపోతా ఉన్నాడు. చెందలేని పక్షంలో ఆయనకు అర్థమైపోయింది, అయ్యో నేను చేసిన తప్పిదమును బట్టి దేవుడి సన్నిధి నాకు తోడుగా లేదు, దేవుడు నాతో పాటు కలిసి నడవడం లేదు, నేను వేరుగా దేవుడు వేరుగా ఉన్నామే, దేవుడు నన్ను అక్కడెక్కడో వదిలేశాడన్న విషయాన్ని గమనించి మరలా ఆయన
ఏ వ్యక్తితోనైతే అబద్ధాన్ని ఆడాడో ఆ వ్యక్తి దగ్గరికి అప్పటిదప్పుడే వాహనాన్ని తీసుకొని నేరుగా వెళ్ళి సమాధాన పడి క్షమాపణ అడిగిన తర్వాత పాప నియమ ప్రకారంగా తన పాపాన్ని క్షమించుకోవడంలో తాను సక్సెస్ అయిన తర్వాత మరలా అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ యొక్క సన్నిధిని తనకు అప్పజెప్పబడినటువంటి మొదటి ఈడ్పు ఏదైతే స్వస్థతలు ఉన్నవో అలాంటి వాటి గుండా వాటన్నిటినీ కూడా ఆయన మరలా తిరిగి పొందుకోవడం జరిగింది. ఈ వర్తమానం ఎంత ప్రాముఖ్యమైనదంటే ప్రవక్తలకు సైతము కూడా దేవుడి యొక్క సన్నిధి దేవుడితో పాటు కలిసి నడవడం అనేది కొన్ని మార్లు తడబడిన సందర్భాలు చూస్తున్నాం. సామాన్యమైన నీలాంటి నాలాంటి ప్రజలకు ఇది మరీ ప్రాముఖ్యంగా జాగ్రత్త పడవలసినటువంటి అంశం. ఇజ్రాయేలుతో దేవుడు నడిచి 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 ఎప్పుడైతే ఇక ఇజ్రాయేలులతో నేను సంధించలేను అని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం. దేవుడి యొక్క మహిమ ప్రత్యక్షత, అతి ప్రత్యక్షత గుడారం, అతి పరిశుద్ధమైనటువంటి గుడారంలో నుంచి ద్వారం దగ్గరికి వచ్చింది. ద్వారంలో నుండి అది మందిరంలోనికి బయటికి వెళ్ళి ఆ పట్టణాన్ని వదిలేసింది. దీన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే దేవుడికి ఇజ్రాయేలు ప్రజలు మధ్యలో ఉండడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాను, ఆ మహిమ వారిలో నుంచి తీసివేయబడింది, వారితో పాటు కలిసి నడవడం అనేది ఇక లేదు అని చూపించారు అక్కడ. నేను మీలో కూడా కొంతమంది తమకు వచ్చినటువంటి కళలను గురించి నాతో మాట్లాడారు. అయ్యా, దేవుడు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా, నా గడప దగ్గర నుంచి దాటుతున్నట్లుగా, నా గేట్ దాటిపోతున్నట్లుగా, ఇదిగో నేను పోతున్నాను, ఇదిగో వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా నాకు కల వచ్చిందయ్యా అని కొంతమంది నాతో చెప్పడం విన్నా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మీకు తోడుగా లేడని. ఇమ్మానుయేలు అనే పేరు మీకు ఎన్నటికీ కూడా సరిపోల్చదగినది కాదని. ఇమ్మానుయేలు అంటేనే దేవుడు మనకు తోడని అర్థం. ఆ పేరు ఎప్పుడు వాడబడుతుందయ్యా అంటే ఆయన నిజంగా మనకు తోడుగా ఉన్నప్పుడే. కానీ వెళ్ళిపోతున్నాను అని దేవుడు చెప్పినటువంటి రీతిగా దేవుడే మీకు తోడుగా లేకుండా, దేవుడితో మీరు నడవకుండా, మీతో దేవుడు నడవకుండా ఇంతకాలం మీరు నడిచిన మీ ప్రయాణం అంతా వ్యక్తిగతమైనది, ఒంటిదైనదే కానీ భక్తిపరమైనది కాదు. ఎక్కడ దేవుడు లేడో అక్కడ మరణము, శాపం ఉంటుంది. అక్కడ ఏడుపు, పనులు కోరుకుంటే ఎలాగుంటుందో ఒక దినం తర్వాత ఈ రోజున కూడా ఈ భూలోక సంబంధమైన విషయాల్లో దేవుడు లేకపోవడమే మరణం అంటాడు దేవుడి ప్రవక్త. మరణం అంటే ఈ లోకంలో కొంతమందిని వదిలి వెళ్ళిపోవడమో, ఈ దేహం మరణించడమో కాదు, దేవుడి నుండి దూరము జరుగుటే మరణము. దేవుడు మనతో పాటు కలిసి నడుస్తున్నాడు అనే భ్రమలో ఉంటున్నాం, కానీ దేవుడు కలిసి నడవడం అనేటువంటిది సూచనల చేత, క్రియల చేత, అద్భుతాల చేత అది ఎప్పుడు ధృవీకరించబడుతుంది. దేవుడున్న చోట జీవం ఉత్పత్తి అవుతుంది, దేవుడున్న చోట సమాధానం కలుగుతుంది, దేవుడున్న చోట దైవికమైన ప్రేమ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అక్కడ దేవుడున్న చోట దేవుడి యొక్క క్రియలు, దూతల యొక్క కార్యాలు జీవితంలో కనబడతా ఉంటాయి. నేను అడిగే ప్రశ్న ఒకటే, దేవుడే మీకు తోడుగా లేకపోతే ఈ భూమి మీద మనం చేయగలిగే కార్యం ఒకటి కూడా లేదు. మరి ప్రాముఖ్యంగా ఎన్నిక చేయబడిన ప్రజలు గనక ఆయనతో పాటు కలిసి నడవకపోతే, సమాజంలో నుంచి, సంఘ శాఖల నుంచి పిలువబడిన నీవు దేవుడు నీకు తోడుగా లేడన్న విషయాన్ని నీకు స్పష్టం చేసినప్పుడు, మరలా ఆయన నీకు తోడుగా ఉన్నాను, నీతో కలిసి నడుస్తున్నాను అన్న స్పష్టత ఇచ్చే వరకు తిండి కూడా తినడం వ్యర్థమే. అన్నమాట చాలా స్పష్టంగానే మాట్లాడా. అలాంటి ఒక జన్మే వ్యర్థం అది. ఆయన లేకుండా ఎందుకు? ఇంకా ఆయన లేని రోజు, ఆయన మాట్లాడని రోజు, మనతో కలిసి నడవని రోజు మనం బ్రతికిన దినాలు అతి చెడ్డ దినాలు. అందుకే మనకు ఎందుకయ్యా భక్తిపరమైన ఆలోచన ఎందుకు కలగడం లేదు? దేవుడితో పాటు ఉండవలసినటువంటి
ఆ ప్రార్థన జీవితం ఎందుకు కలగడం లేదు? ఒకప్పటి భక్తి మాలో ఎందుకు లేదు ఈ రోజున అంటే మీతో దేవుడు కలిసి నడవకపోవడమే. దానికన్నా దేవుని యొక్క ప్రవక్త ఏమంటారో తెలుసా? ఇదే పదం వాడతాడు, డ్రైన్ గార్బేజ్ అంటాడు. అంటే మురికి కాలువతో సమానమైన జీవితం అన్నాడు ఆయన. నమాట జాగ్రత్త వల్ల మీరు ఇదే పదాన్ని కొట్టినా మీకు వస్తుంది. ఒక మురికి కాలువతో పోల్చబడిన జీవితంతో చెప్పాడు ఆయన. ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ కూడా ఇట్లాగా దీన్ని బట్టి ప్రార్థన కూడా చేశారు. దేవుడు లేనటువంటి జీవితం జీవించడం కన్నా దేవుడితో ఉండి మురికి కాలువలో నీరు తాగడం మేలు. మీరు విన్నారా? ఎగ్జాక్ట్లీ. మేలైనటువంటి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీరు తాగుతూ, కడుపు నిండా ఆహారము తింటూ, చేతి నిండా పనులు చేసుకుంటూ దేవుడు లేనటువంటి దినాలు గడపడం కన్నా దేవుడితో ఉండి 2 దినాలు బతికి చనిపోవడం మీరు. ఎందుకంటే ఆయన మనల్ని అవతల గట్టుకు తీసుకెళ్ళగలిగేటువంటి స్థితిగతులు అవి. మన ఇంట్లో నా భార్య బాగుందా, నా భర్త బాగున్నాడా, నా పిల్లలు బాగున్నారా, నా మనమలు బాగున్నారా, నా మనమరాలు బాగున్నారా, నా వ్యాపారం బాగుందా, లేదా నా ఉద్యోగాలు బాగున్నాయా, నా పాడి పంటల పశువులు బాగున్నాయా, వీటిపైన ఉన్న ఆసక్తి దేవుడు కలిసి నాతో నడుచుట ఆపేశాడే, మళ్ళీ తిరిగి తెచ్చుకుందామన్న దానిపైన లేదు. ఈ రోజున బ్రతికితే చాలనుకునే దౌర్భాగ్య జీవితాల్లో ఉండిపోతున్నారు చాలామంది. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడితో పాటు కలిసి నడవలేని జీవితం వ్యర్థం, అది చనిపోయిన మేలే. నా కొడుకు నాతో ఉంటే ఏంటి, నా కూతురు నాతో ఉంటే ఏంటి, నా బంధువులందరూ నాతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దేవుడే లేడుగా. ఇదే విషయాన్ని మోషే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ 20 లక్షల మంది నాకు తోడుగా ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి నాకు తోడు కావాలా. కానీ ఈ రోజు మనం కోరుకుంది ఏందో తెలుసా? దేవుడు ఏమన్నా కానీ, లేఖనాలు ఏమన్నా కానీ, ప్రత్యక్షతలు ఏమన్నా కానీ, ప్రజలుంటే చాలు, బంధువులు ఉంటే చాలు, కుటుంబీకులు ఉంటే చాలు. ఇది నేడు మనుష్యుడు నిలబడిపోయినటువంటి స్థానం. ఎంతో మరణకరమైన బాధాకరమైన స్థానం అది. దేవుడు మన దగ్గర కోరుకున్నవి కేవలం 3 విషయాలు అంటాడు ఆయన. న్యాయంగా నడుచుకోవడం కోరుకున్నాడు. న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటో తెలుసా? న్యాయంగా అంటే ఒక విషయం చెప్తా చూడండి. ఈయన ఉన్నారు, ఈయన కోసం నేను కొన్ని లక్షల డబ్బు వెచ్చించాను, ఉదాహరణకి, నిజంగా వెచ్చించలే. ఈయన కోసము నా జీవితంలో నేను కోల్పోవలసినవి కోల్పోయాను. నిజం చెప్పాలంటే నా ప్రాణాలను కూడా ఎరుక కోసం పెట్టడానికి సిద్ధపడ్డాను. మరొక వ్యక్తి ఉన్నారు, లేదా ఆయన కుటుంబీకులే ఉన్నారు. అవసరతల్లో మాత్రమే ఈయనను పట్టుకుంటారు, మిగతా సమయంలో వదిలేస్తారు. ఈయన న్యాయాన్ని బట్టి చూస్తే ఈయన ఎవరి పక్షాన బలంగా నిలబడాలి? నా పక్షానేనా? ఎందుకని? న్యాయం నా వైపు నిలబడి ఉన్నది కనుక. కరెక్టేనా? నేను మిమ్మల్ని అడుగుతా చూడండి ఇదే ప్రశ్న. న్యాయమును బట్టి మీరు క్రీస్తు పక్షాన్ని నిలబడాలనా, మీ బంధువుల పక్షాన్ని నిలబడాలనా? న్యాయంగా నడిచితిమా? న్యాయంగా సాగితిమా? ఇదే అడిగాడు ఆయన. న్యాయంగా నడుచుకోవడమే కదా నీ దగ్గర నేను అడిగింది. ఏది నీ న్యాయము? కనికరమును ప్రేమించుటే కదా నేను అడిగింది. ఏది? దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో విధేయులే నడుచుట మాత్రమే అడిగాడు ఆయన. దీన మనస్సు అంటే మంచి కూర్చో, మంచి కూర్చో, అదిటి ఇటు సరి కూర్చో. దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నడుచుట మాత్రమే అడుగుతా ఉన్నాడు ప్రతి ఒక్కరిని. ఈ 3 మినహాయించి ఆయనకు నీవు సమస్త యావదాస్తి ఇచ్చినా సరే దేవుడు దాన్ని 0 అన్నాడు. మీరు వింటున్నారా? బహుశా నేను దేవుడి కోసం చాలా విషయాలు పోగొట్టుకున్నాను అని అనొచ్చేమో, చాలా శ్రమపడ్డాను అనొచ్చేమో, చాలా వెచ్చించాను అనొచ్చేమో, దేవుడి కోసం గొప్ప గొప్ప యుద్ధాలు చేశాను అనొచ్చేమో. ఈ 3 ఇవ్వకుండా నువ్వు ఆయన కోసం ఇచ్చింది ఏదైనా సరే శూన్యమే. ఈ 3 ఆయన అడిగేది. మిగతావి ఇచ్చావో లేదో కూడా అడగరు, దాన్ని పట్టించుకోడు.
శ్రీమంతుడైన యేసుక్రీస్తుకు నువ్వు ఇచ్చేదేముంది? ఆయన నీకు తిరిగి ఇచ్చేది. కానీ ఈ 3 ఇచ్చావా? న్యాయంగా నడుచుకున్నావు ఆయన పక్షాన? న్యాయంగా నడుచుకోండి. ఇక మనం అక్కడి దగ్గర రాలే. ఇంకా మనం 3 మొదటిదే మొదలు పెట్టాం. ఇక న్యాయంగా నడుచుకున్నట్టు కానీ మిగతా విషయాల వరకు మనం రాలేదు. ఇంకా ఇప్పుడు నేను ఈ సమయంలో మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఆ 3 విధేయత కలిగి జీవించడం గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. మీకు తెలిసి ఉండొచ్చు విధేయత అంటే ఏంటో, కానీ దాని ప్రకారంగా నడిచిన ప్రజలు, నడవలేని ప్రజల యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే వారిలో మన ప్రక్రియలు అంటే మన యొక్క అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. విధేయతకు సంబంధించి మనము ఒకరి గురించి చూసాం బైబిల్లో. యవనస్తుడైనటువంటి ఒక ప్రవక్త యూదా దేశం మొదలుకొని బేతేలునకు ప్రయాణమైపోయి అక్కడ యెరోబాము బలిపీఠం మీద అర్పించుతున్నటువంటి ఆ బలి విషయంలో ఆ బలిపీఠానికి వెళ్ళి ప్రవచనం చేయమని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆ యవనస్తుడైన ప్రవక్త ఆ ప్రవచనం చేసి తిరిగి వస్తూ ఉండగా వేరొక మార్గాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఆ ప్రవక్త దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున ఆ ప్రాంతంలో ఏది తినకూడదని చెప్పినా అన్ని చోట్ల తినకుండా ఉండి యెరోబాము రాజైనను సరే తన సొంత గృహానికి ఆహ్వానించి తినమని చెప్పినా సరే తినకుండా ఉండినటువంటి ఆ ప్రవక్త మరొక సీనియర్ మోస్ట్ ప్రవక్త ద్వారా ప్రేరేపించబడ్డప్పుడు తన విధేయతను కోల్పోయినాడు. సింహాల చేత ఆ ప్రవక్త చంపబడ్డాడు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. కానీ అతడు ఎలాగ అవిధేయత చూపించడం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో అదే రీతిలో మరల అవిధేయత కనపరిచి తమ యొక్క ప్రాణాలను సైతం పోగొట్టుకున్నటువంటి అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. విధేయత చూపించి దేవుడిలో మరల కటాక్షము పొందబడిన ప్రజలు ఉన్నారు. మరికొంతమంది ప్రజల్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ వర్తమానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పనా? మీతో దేవుడు కలిసి నడవాల. అన్ని వేళలలో మీరు దేవుడి పక్షం నిలబడగలగాల. మీరు దేవుడితో నడవాలి, ఆయన మీతో నడవాలి. మీరు కలిసి ప్రయాణం చేయాలి. నీకు తెలియకుండానే దేవుడు నేను ఎప్పుడో అక్కడెక్కడో చౌరస్తా దగ్గర వదిలేసాడు. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి దేవుని తెచ్చుకో. ఆయనతో పాటు కలిసి మళ్ళీ నువ్వు ప్రయాణం చేయాలి. ఆమేన్. మరొక వ్యక్తిని మీ ముందు పెడతాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయాన్ని గమనించుదాం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. యెరూషలేమునందు మీకు యోషియా చరిత్ర ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి, లేకపోతే మీకు ఈ వ్యక్తి యొక్క ప్రాధాన్యత మీకు అర్థం కాదు. కొన్ని మాటలు 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. 34వ అధ్యాయం చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. ఒక్క విషయం గమనించండి. ఈ యోషియా అనేటువంటి ఈ రాజు చాలా చిన్న వయసులో రాజుగా మలచబడ్డాడు. 8 సంవత్సరాలు. 8 ఏళ్ళు. ఎవరైనా పిల్లలు 8 సంవత్సరాలు ఎవరున్నారు? పీసుని చూసారా? పీసుని చూస్తుంటే ఇంటి తలపు చెయ్యే బుద్ధి కాదు, ఎడబడేస్తుందని ఏకంగా రాజ్యం తలపు చేయించారు ఆయనకి ఆ వయసులో. అంత చిన్న వయసులో రాజుగా మార్చబడినటువంటి యోషియా అనేటువంటి ఆ వ్యక్తి 31 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఇది ఎలాంటి వ్యక్తి అంటే తనకంటే ముందు పితరులు ఎవరైతే ఉన్నారో రాజులుగా వారు చేసిన తప్పిదాల యొక్క ప్రభావాన్ని, తీర్పుని దేవుడు ఇజ్రాయేలీల పైన తరం వెంబడి తరము శిక్షిస్తూ వస్తూనే ఉన్నారు. ఆయన తండ్రులు చేసిన తప్పిదాన్ని బట్టి పిల్లలు కూడా శిక్షించబడుతున్నటువంటి దినాల్లో ఈ యోషియా రాజు ఏం చేశాడంటే తాను రాజుగా అయిన తర్వాత దేవతా స్తంభాల్ని, బలిపీఠాల్ని, ఉన్నత స్థలాల్లో ఉన్న విగ్రహాల్ని, వాక్య విరుద్ధమైన సమస్తాన్ని మొత్తాన్ని చిన్నభిన్నంగా పలగొట్టాడు. ఆయన పలగొట్టిన తర్వాత దేవుడి దగ్గర ఆయన అడిగినటువంటి ఒకటే ఒక విన్నపం ఏంటంటే చూడండి, అక్కడ గమనించండి.
ముప్పై 34వ అధ్యాయంలో ఎక్కడ కనబడుద్ది అంటే అదే అధ్యాయంలో ఉంటుంది చూడండి. 15వ వచనం చూడండి. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమును ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథము షాఫానుకు అప్పగించాడు. షాఫాను ఆ గ్రంథమును రాజు వద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనం చేసుకుని శాస్త్రియకు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహికాముకునకు మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియకు షాఫానుకును రాజు సేవకుడైన ఆశయాకును ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. గమనించండి, మనము ఆ యవ్వనస్తుడైన ప్రవక్త చేసిన ప్రవచన జ్ఞాపకం ఉందా? బలిపీఠమా బలిపీఠమా, నీ మీద యోషియా అనే ఒక రాజు రాబోతా ఉన్నాడు, అతడు నీ మీద అర్పించిన యాజకులను సైతం నీ మీద అర్పిస్తాడని చెప్పాడు. ఇప్పుడు నేరుగా మనం ఆ రాజు దగ్గరికి వచ్చాం. బహుకాలం తర్వాత ధర్మశాస్త్ర గ్రంథంలోని కొన్ని భాగాలు మందిరంలో దొరికాయి. చూస్తూ ఉంటే ఆ మందిరం యొక్క భాగంలో దొరికినటువంటి ఆ ప్రతుల్లో ఏం కనబడతా ఉందంటే, అవిధేయతగా నడిచినటువంటి పితరులను బట్టి ఇజ్రాయేలీలు శిక్షించబడబోతున్నారనే విషయాన్ని చూశాడు ఆయన. చొక్కా చించుకొని బూడిదలో కూర్చొని విపరీతమైనటువంటి బాధకు గురైనటువంటి ఆయన దేవుడి దగ్గర మళ్ళీ విచారణ చేసి దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా మొత్తం దేవతా స్తంభాల్ని, దేవుడి విరుద్ధంగా ఉన్నటువంటి విగ్రహాల్ని, ఆచారాల్ని సమస్తాన్ని తీసివేసి తన పితరుల కాలంలో ఏదైతే నిర్ణయించబడిన కీడు చెడు ఉన్నదో, శిక్ష ఉన్నదో, దానిని పూర్తిగా తప్పించుకోగలిగిన రాజుగా యోషియా నిలబడ్డాడు. ఇక్కడ ఏదైతే తన పితరుల కాలంలో మాట్లాడిన కీడు ఇతని కాలంలో రావాలో దాన్ని కూడా తీసివేయడంలో నిజంగానే దేవుడి దగ్గర కటాక్షం పొందిన వాడిగా ఉన్నాడు. ఎవరు? రాజైన యోషియా. ఉన్న రాజులలో చాలా మంచి రాజు. మీరు ఇదివరకు ద ఒబీడియన్స్ టు ద రివీల్డ్ నేమ్ అనే ఒక వర్తమానం వినుండొచ్చు. ప్రత్యక్షపరచబడిన నామములకై విధేయత అనేటువంటి వర్తమానంలో మీరు చూస్తే ఈ యోషియా రాజు నిజంగా దావీదు వలె నడిచాడు అని చెప్పబడిన రాజు. విధేయతలో ఈ రాజు అన్ని విషయాలు లోబడిపోయాడు. నువ్వు లేచి నిలబడరా, నిలబడు, నువ్వు ఇక్కడ కూర్చో, ఇట్లా ఏది మారా, నువ్వు మాత్రం మారతలేవురా, కూర్చో, నాది కుదురు. ఇంకోసారి అలా నెత్తి మీద ఎక్కించుకుంటాయి నీగా. అన్ని విషయాలలో దావీదు కన్నా బాగా నడిచిన వ్యక్తిగా ఈ రాజును బైబిల్ వర్ణిస్తుండగా చూస్తూ ఉంటాం. కానీ ఇంత చక్కగా నడిచినటువంటి రాజు యొక్క జీవితంలో కూడా అవిధేయత చేతే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతలో, ఒబీడియన్స్లో తాను వెనక జారిపోవడం వల్లే దీని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి 35వ అధ్యాయంకి ఇప్పుడు రండి, చదవండి మొదటి వర్షం నుంచి. మరియు యోషియా యెరూషలేము నందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలుకు అందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. చాలా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యోషియా రాజు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే, ఈయన ప్రేమించిన ఆ అధికమైన ప్రేమలో రాజైన సొలొమోను తర్వాత ఇంత గొప్పగా పస్కా పండుగని ఈ రాజు చేసినంత వైభవంగా ఎవరు చేయలే. సొలొమోను రాజు తర్వాత
ఇంత వైభవమైనటువంటి గొప్ప వైభవంతో కూడుకున్నటువంటి ఆ పస్కా పండుగ ఈ రాజు చేతుల్లో జరుగుతుంది. పండగ అయిపోయింది, అంత చక్కగా జరిగింది, అందరూ గొప్పగా క్రీస్తులో దేవుళ్ళు బాగా ఆనందించినారు. రాజు యొక్క పరిపాలనలో కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక రోజున అనుకోని ఒక సంఘటన చూడండి, 20వ వచనం చూడండి. ఇదంతా అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరచినప్పుడు, జాగ్రత్త గమనించండి, ఐగుప్తులో ఇప్పుడు రాజు ఎవరు? నెకో. నెబుకద్నెజర్ కంటే ముందున్న రాజు నెకో. జాగ్రత్త గమనించాలా. ఇంకా మనం నెబుకద్నెజర్ దగ్గర రాలే, ఇది ఐగుప్తు యొక్క స్టోరీలో. జాగ్రత్త గమనించండి. జాగ్రత్త గమనించి ఇక్కడ ఏం జరుగుతుంది? ఐగుప్తు రాజు అయిన నెకో కర్కమీషు మీదికి యుద్ధానికి వెళ్తున్నాడు. జాగ్రత్త గమనించాల. నెకో ఐగుప్తు రాజు కర్కమీషు మీదకి యుద్ధానికి వెళ్ళిండు. అసలు ఈ యుద్ధంలో రాజు అయినటువంటి యోషియాకి ఏ సంబంధము లేదు. అయ్యా మంచిగా వినాలా, ఎందుకంటే కొన్నిసార్లు దారిని పోయేటువంటి మంట ఇంటి మీద వేసుకుంటారు చూసారా, ఆ బ్యాచ్కి బాగా ఉపయోగపడుతాయి అన్నీ. మనది కాని దాంట్లో ఏలు పెట్టి మనం కొరికించుకోవడం అంటే ఇదే. రాజైన నెకో కర్కమేషు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. కర్కమేషు వేరు, యోషియా యొక్క రాజ్యం వేరు, ఐగుప్తు రాజు అయిన నెకో యొక్క రాజ్యం వేరు. మధ్యలో ఈ రాజు ఆ రాజు మీదకి యుద్ధంకి వెళ్తే ఈ రాజుకి ఎందుకో కదలికి వచ్చి ఈయన ముందుకు వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించండి. తర్వాత రాజైన నెకో ఏం చేస్తాడంటే, రాజైన నెకో ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. అదేంటి, నేను కర్కమేషు మీదకి యుద్ధానికి వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు? అసలు ఈతగాడికి ఏమైంది? నేను యుద్ధం చేస్తుందేమో ఒకరితో, రెస్పాండ్ అయిందేమో మరొకరు. మీరు వింటున్నారా? యుద్ధం చేస్తుందేమో ఒకరితో, రెస్పాండ్ అయిందేమో మరొకరు. వెంటనే రాయబారులు పంపించాడు. రాయబారులు వచ్చి అంటాడు ఏమని చూడండి, యూదా రాజా, అసలు నీతో నాకేం పని? నీతో నాకు సంబంధం లేదుగా, నీతో కాదుగా యుద్ధం చేసేది, నీతో నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవుగా. అసలు నాకు ఎవడైతే పూర్వం నుండి శత్రువుగా ఉన్నాడో వారిపైకే యుద్ధానికి వస్తున్నాను, కానీ అసలు నీకు నాకు ఎప్పుడు చెడింది లేదే, నీకు నాకు విభేదం ఏమీ లేదే. ఎసారో తర్వాత అప్పుడు చూడండి, ఏమన్నాడు? జాగ్రత్తగా గమనించాం, మళ్ళీ చదవాలి. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్పని ఆజ్ఞాపించాను. దేవుడు ఐగుప్తు రాజు నెకోకు చెప్తున్న మాట అని అంటాడు, నన్ను దేవుడు త్వరితం చేశాడయ్యా, నీకు చెప్పమన్నాడు. ఏమని? నువ్వు చచ్చిపోకుండా ఉండడం కొరకు నీ జోలికి నేను రావద్దని నాకు చెప్పాడు. ఇక నీకు తెలియజేస్తాడు, నువ్వు నా జోలికి రాకు. వింటున్నారా? నువ్వు నా జోలికి రాకూడదు. తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా యోషియాలో ఆతురత మాత్రం తగ్గలే. ఇది దేవుడే నాకు సెలవిచ్చాడు అని చెప్పాడు. మాట వింటున్నారా? దేవుడే ఒకసారి ఒక వ్యక్తితో ఇది చెయ్యి లేదా ఇది చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత ఇది దేవుడి వద్ద వల్ల దేవుని నుండి కలిగినదా, లోబడాల్సిందే. అన్ని విషయాల్లో యోషియా రాజు దేవుడికి లోబడ్డాడు, కానీ ఆయనకి ఎక్కడ సరిగా తగలలేదంటే దేవుడు నెకో రాజు ద్వారా ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడితే మా దగ్గర ఉన్న ప్రవక్తలతో మాట్లాడాలా, లేదా నాతో నేరుగా మాట్లాడాలా? అతగోడి నుంచి మాట్లాడతాడా? నేరుగా నాతో మాట్లాడ్డా? ఎందుకో నెకో రాజు గుండా వచ్చినటువంటి దేవుడి యొక్క మాటకు యోషియా లోబల్లే. ఏం చేశాడు? లేదు నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఎవరు? యోషియా. ఇంతకీ యోషియాకి సంబంధం ఉందా? లేదు. అయినా సరే దేవుడు వద్దన్నాడు కదా, విన్నాడా? లేదు.
ఆయన ఆతురపడి ఏం చేశాడు? యుద్ధానికి దిగాడు ఆయన. తిరిగి పోక ఇప్పుడు నేరుగా యుద్ధం చేయమంటే మళ్ళీ దేవుడు వద్దన్నాడు కాబట్టి ఇప్పుడు ఎట్లా చేస్తాడు యుద్ధము? వేషం మార్చుకొని మరి యుద్ధానికి దిగుతున్నాడు. ఇంత పోరాడుట తరుగుట కొరకే అన్నట్టు, ఇంత నిలబడుట కూలుట కొరకే అన్నట్టు, నీది కాని యుద్ధంలో నువ్వు నిలబడినావు యోషియా. ఒకప్పుడు మంచి రాజువే, బాగానే లోపడ్డావు, బాగానే గెలిచావు, కానీ ఇప్పుడే కొంచెం వయసు మీద పడ్డాక ఇది అవుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఒక మాట చెప్తా నేను, ఎదుటోడు మనకంటే ఘోరమైన పాప అయినా సరే వాడు చెప్పేది వాక్య ప్రకారం ఉంటే లోబడాలి. ఆ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ గురించి తర్వాత దేవుడు వాడిని చూసుకుంటాడు. ముందు మనకు వినబడ్డప్పుడు మనం లోబడాల. గాడిద చెప్తే నేనేంది లోబడేది అనుకున్నప్పుడు సచ్చాడు. ఎస్సార్ను అట్లాగే దయ్యం చెప్తే నేనేంది వినేంది అనుకున్నాం అనుకో, ఆ దయ్యాన్ని పంపింది మాట్లాడింపజేసిన దేవుడు. ఇక్కడ కూడా నెకో రాజు ద్వారా దేవుడు మాట్లాడతాడా అనుకుంటే మాట్లాడతాడు. ఆయన రాళ్లతో కూడా మాట్లాడగల సమర్థుడు. ఆయన నెకో రాజు ముందే చెప్పాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, అయ్యా నీ జోలికి నన్ను పోవద్దని, నువ్వు నా జోలికి రాకుండా ఉండమని దేవుడు చెప్పాడు. కానీ ఈ రాజుకి ఎంతగా ఆత్రం అంటే యుద్ధము, ఇజ్రాయేల్ యుద్ధాలన్నీ ఈయన నెత్తి మీద వేసుకుంటాడు. ఈయన ఇజ్రాయేల్ అందరికీ హెడ్ అని ఫీల్ అవుతాడు. ఈయన యూజువల్గా నేరుగా రాలేక పేరు పెట్టకుండా కూడా ఏం చేస్తాడు, యుద్ధాలు చేసే టైప్ అన్నట్టు. ఇదంతా పేరు ఒక్కటే ఎత్తరు. ఇది ఒక మారు వేషం వేసుకొని చేసే యుద్ధం ఇది. మీరు వింటున్నారా? మారు వేషం వేసుకొని వారికి యుద్ధం చేస్తా ఉన్నాడు. ఎవరు? యోషియా అనేటువంటి రాజు. తర్వాత చూడండి, యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో యొక్క మాటలు వినక యుద్ధం చేయడానికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా, ఒక బాణం వేశారు. ఇప్పుడు ఎట్లా? నేరుగా వస్తలేడు, వేషం వేసుకొని ఇండైరెక్ట్గానే వచ్చి యుద్ధాన్ని దిగగానే ఏం చేస్తా, విలుకాండ్రు బాణం వేసాడు, ఒక టక్ అని బాణం వేసాడు. ఇన్ని బాణాలు ఏదో ఒక బాణం గుచ్చకుండా మానొద్దా? సో ఈ వచ్చి ఒక బాణం గుచ్చింది. గుచ్చిన వెంటనే ఓడు చావడు, గుర్తుపెట్టుకో. బాణాలకి ఓడు వెంటనే చచ్చిపోడు. గుచ్చిన తర్వాత ఏమవుతుంది? గుచ్చినాక ఓడు బాణాలు అట్టే ఉంచుకోడు. ఇప్పుడు గుచ్చింది అనుకో, ఉంచుకుంటాడు, అట్టగా తీస్తాడు. తీసాక రక్తం కారుద్ది, రక్తం పొద్ది 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 మెల్లగా శక్తి కోల్పోతారు. తర్వాత అమ్మ స్టార్టింగ్లో బాగానే యుద్ధం చేద్దాం అనిపించింది, ఇప్పుడు తేడా కొడుతుంది బాడీ. బాణం గుచ్చినటువంటి ఆయన గాయం ఎక్కువైపోయేసరికి తర్వాత అంటాడు చూడు, ఓ నాకు గొప్ప గాయం కలిగింది, ఇక్కడ నుంచి తీసుకపో. దింపి ఉంచి తీసుకొని వచ్చిరి. అయ్యో, వచ్చేలోగానే చచ్చే, హాస్పిటల్ చేరేలోగానే ప్రాణం వదిలే. ఎసారు ఇప్పుడు జరుగుతుంది కదా, జరుగుతుంది. మనం ఒక దిక్కు యుద్ధం పోతుంటే ఇంకో దిక్కు రాజులు లేస్తుర్రు. పోనీ ఇటు యుద్ధానికి వెళ్తుంటే అటుపక్క రాజులు లేస్తుర్రు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రువులకు స్పష్టత లేదు ఎవరిపైన యుద్ధం జరుగుతుందో. కానీ నీది కాని యుద్ధంలో నువ్వు దూరిన ప్రతిసారి నీకు బాణం తగులుద్ది. బాణం తగిలిన వెంటనే చావు. బాణం తగిలిన కాసేపటికి నెమ్మదిగా యుద్ధం చేస్తూ 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 ఉండగా అరే శక్తి కోల్పోతున్నదా విషయాన్ని గమనిస్తారు, మహిమ వెళ్ళిపోతున్న విషయాన్ని గమనిస్తారు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకీ యుద్ధం చేస్తున్నవాడు యెహోవా ఆజ్ఞతో చేస్తున్నాడా లేదా తెలుసుకోవాలా. యుద్ధం చేసేవాడు యెహోవా ఆజ్ఞతో చేసినప్పుడు తల వంచుకొని వెళ్ళుటే మేలు. ఇది వ్యక్తుల వలనైనదా దేవుడి వలనైనదా తెలుసుకోగలగాల. దేవుడి వలనైనదైనప్పుడు ఊరకుండుట సార్ను, దేవుడి వలనైనప్పుడు ఊరకుండుట. కానీ ఇప్పుడు ఇక యోషియా రాజుని చూడండి, చిన్న వయసులో రాజై
అద్భుతమైనటువంటి రాజు యొక్క పరిపాలన చేసి 31 సంవత్సరాలు పరిపాలించి దొరికినటువంటి ధర్మశాస్త్ర ప్రతులు దొరకడం అంటే ఏందయ్యా? గొప్ప ప్రత్యక్షత రావడం అని అర్థం. ఎవ్వడికి తెలియపరచబడినటువంటి ప్రత్యక్షతలు దొరికాయి. ఆ ప్రత్యక్షల ప్రకారంగా తాను తన రాజ్యము, పరిపాలన, ఆరాధన అంతా మార్చివేసి అంతా బాగుంది. కానీ చివరి కాల దినాలకు వచ్చేసరికి మాత్రము యెహోవా జరిగించుచున్న యుద్ధములు, యెహోవా ఎవడి పక్షమున పరాక్రమంగా శూరుడుగా ఉన్నాడో తెలుసుకోకపోతే అన్ని యుద్ధాలు లేదు ఎంటెంఎస్ల ప్రతి యుద్ధం నాదే అనుకుంటే ఇట్టాకే మనం కూడా చస్తారు. ఏది మన యుద్ధమో ఏది కాదో తెలుసుకోవాలి. లేదు ప్రతి దాంట్లో నేనే ఏలు పెడతానంటే యోషియా చచ్చినట్టు చేస్తారు. యోషియా అట్టగే చేశాడు. నెకోకి కర్కమిష్ యుద్ధం జరుగుతుంటే నీకేం పోయే కాలం వచ్చింది? అసలే ఇక్కడ యెహోవా ఆజ్ఞ ఉండే, అన్నిటికీ లోబడినటువంటి రాజువై ఉండగా నీకు చివరి దినాల్లో ఏమొచ్చింది? 45 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది అంటే 8 ఏళ్ళప్పుడు వచ్చిండు, 31 ఏళ్ళు పరిపాలించిండు. 31 + 8 ఎంత? 39. 40 సంవత్సరాలు దాటగానే ఏమైంది? అవిధేయత వచ్చింది. ఎంతటి అవిధేయత అంటే మందిరములో ఎక్కడో ప్రాచీన ప్రతులు దొరికితేనే గజగజగజలాడేవప్పుడు ఇప్పుడు నేరుగా ఏకంగా యెహోవా స్వరం అని చెప్పినా సరే కదలలేనటువంటి వాతవేయబడిన మనస్సాక్షితో కూడుకున్న ఒక విధేయత హృదయం వచ్చింది. అది చివరికి ఆ యవ్వనుడైనటువంటి ఆ ప్రవక్త యొక్క ప్రాణాలు సింహం తీసినట్టుగా లోబడుతూ బతికినటువంటి ఇంతకాలం గొప్పగా జీవించినటువంటి ఈ యొక్క రాజ్యాల యోషియా చివరి దినాల్లో ప్రాణం ఒక బాణం తీసింది. అంతేనా? ఒక సామెత ఉంటుంది, 7 సముద్రాలు ఇది పిల్ల కాలంలో పడి తెచ్చిందంట. సముద్రాలన్నీ బాగా ఇదిందంట, ఇంటి ముందు ఉన్నటువంటి మురికి కాలంలో పడి తెచ్చిందంట కాల్జారి. అట్టాగే అన్నీ గొప్ప గొప్ప యుద్ధాలు చేసి లాస్ట్ ఒక బాణంతో చచ్చేవే, అట్లాగే ఇది కూడా అంతే. విధేయతగా ఉండేటువంటి యోషియా జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి అయ్యా. బహుశా మన జీవితాల్లో బాగా దేవుడికి లోబడి ఎంతో చక్కగా దేవుడికి లోబడినటువంటి ప్రజలకు ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నామేమో, కానీ ఒక్కసారి నువ్వు కనపరిచిన అవిధేయతను బట్టి దేవుడే నీ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నీ ఒంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇక కానీ సమస్యలు ఏంటంటే దేవుడి యొక్క మహిమ వెళ్ళిపోవుట ఈకబోద్ అనేది జరిగిన వెంటనే తెలియదు. దేవుడు ఒక వ్యక్తితో కలిసి నడవడం ఆపేశాడక వెంటనే తెలీదు. వాళ్ళకి బాణం గుచ్చిన వెంటనే ప్రాణం పోతుందని తెలీదు. గుచ్చాక కాసేపు అయ్యాక తెలిసింది గొప్ప గాయమని. తీసుకెళ్ళినప్పుడు ప్రయాణ మధ్యంలో తెలిసింది ప్రాణం పోయిందని. అవిధేయత అంత భయంకరమైనది. దేవుడికి లోపడకపోవడం అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఒబీడియన్స్, అవిధేయత, విధేయత మరియు వాగ్దానము, అంతేకాకుండా షరతుల్లో జీవించుట, ఇదే దేవుడితో పాటు వాక్యంతో పాటు నెలవేళ ముందుకు తీసుకెళ్ళగలిగేది, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయించగలిగేది ఒకటే. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నేను దేవుడు చెప్తేనే వింటా, పాస్టర్ చెప్పినా కూడా వినా అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నెకో రాజుతో కూడా దేవుడు మాట్లాడతాడని, ఆయనకుండా దేవుడి స్వరం వస్తుంది కూడా ఊహించాడా? దేవుడి స్వరం ఎక్కడి నుంచైనా వస్తుంది. వచ్చింది దేవుడి స్వరం అని తెలిసిందా, దానికి లోబడుడే మంచిది. నిజంగా ఒకవేళ ఆ రోజున యోషియా రాజు కనుక ఆ మాటకు లోబడి ఉండి విధేయత కనపరిచి ఉండుంటే 31 సంవత్సరాలు కాదు, 50-60 సంవత్సరాల దాకా దాన్ని మంచి రాజుగా పరిపాలన చేసేవాడు. అతని దినాల్ని దేవుడు ఆశీర్వదించాడు. యాక్చువల్గా చెప్పాలంటే తన దినాల్లోనే రావాల్సిన కీడును, శిక్షను, తీర్పును దేవుడు నిలిపివేసి అతను ఏం చేశాడంటే, అతను మరణమై తర్వాత తరాలు వచ్చే వరకు కూడా ఆపుదామని దేవుడు కావాలని ఆపి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అక్కడ. కానీ ఆశీర్వాదాల కొనసాగింపులో సైతము ఎక్కడైనా అవిధేయత వస్తే దేవుడు శిక్షిస్తాడు. అది ఆ శిక్ష కొంత ధనంతోనో కొద్దిపాటి దెబ్బలతోనో పోతే బాగుండు, కానీ ప్రాణాలతో పోతుంది. చూసారా, ఇదే సమస్య. ఏది మన యుద్ధమో ఏది మన యుద్ధం కాదో చూసి
జాగ్రత్త పడవలసిన యోషియా దాన్ని జాగ్రత్త పడలేకపోయాడు. కొన్ని మార్లు గమనించు, మీ వ్యక్తిగత జీవితాలు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పాట పడకు, పరుడు వాని కొరకు ఎదుటి వాని కొరకు పూటబడు ప్రతి ఒక్కడు పాడైపోను. చదవలే సమతల గ్రంథంలో, పరుడు కొరకు అంటే నీ పక్కవాని కోసము పరుడు పాటుపాడు అంటే దాన్ని సెక్యూరిటీగా ఉండుట, ష్యూరిటీగా ఉండుట ఇంగ్లీష్లో చూస్తే. అలాంటి పనులు చేసినప్పుడు పాడైపోతారని ఉంటుంది. కొన్నిసార్లు మీరు చూసుకోండి, మీ జీవితంలో పక్కవాని కోసం వెళ్ళి ఆడి సమస్యను నెత్తి మీద ఎప్పుడు వేసుకున్నావా? కరెక్టేనా? పక్కోడి సమస్యలకు దూరం మన మీద వేసుకున్న సమస్యలు చాలా ఉన్నాయి. యుద్ధం అనేది కాదు అది. యాక్చువల్గా మన యుద్ధము కాదు, మన పైన మోపబడును లేదు, మనం వేసుకున్నాం. నేనైతే నాకు కూడా బాగా జరిగింది అట్లాంటి. కానీ నెక్కోరాజు పొజిషన్లో ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిచర్య అంతా. ఎటో యుద్ధం చేస్తూ ఇంకో రాజు లేస్తాడు, ఇటో యుద్ధం చేస్తూ అరొక రాజు లేస్తాడు. మొత్తానికి అర్థమైంది అంటే అయ్యా చివరికి మొత్తం అందరితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజున అందరితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చేసి పెట్టేసింది పరిస్థితి. మంచిదే, పరాక్రమం గల శివుడు యెహోవా అయితే తోడుగా ఉన్నాడుగా. ఆయన ఒక్కడు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎవరు మన పక్షాలు లేకపోయినా సరే, ఈరోజు లక్షల మంది మన పక్షాలు లేకపోయినా ఆయన ఒక్కడు ఉండదు చాలు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నేను వ్యక్తిగతంగా మీకు ఇలా సార్వత్రికంగా వదిలేద్దాం, వ్యక్తిగతంగా మన సంఘాన్ని స్థానికంగా వద్దాం. నీ సమస్య ఏదో దాన్ని నువ్వు మొట్టమొదటి గుర్తుపట్టు. ఎదుటివాడి సమస్యను తీరుద్దామనో, ఎదుటివాడిని భక్తిపరుడుగా చేద్దామనో, ఎదుటివాడిని ఆత్మీయంగా బలపరుద్దామనో, ఎదుటివాడిని బురద నుంచి పైకి లాగుదామన్న ప్రయత్నంలో నువ్వు దూరినప్పుడు నువ్వు పాపంలో జారిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆత్మీయంగా బలహీనపడినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకో. చాలా కాలం పాటు విధేయతతో ముందుకు సాగి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందినటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పటికీ కూడా ఒక్క అవిధేయత మన రాజ్యాన్ని కూల్చేస్తుంది. మీకు మరొక ఉదాహరణ చెప్పాలంటే సొలొమోను రాజు మీకు ఉదాహరణ కనబడుతూ ఉంటాడు. అతను కూడా బాల్య దశలోనే రాజు అయిన వాడు, యోషియా లాగే. దేవుడి యొక్క ప్రజలను ఎలా పరిపాలించాలో దానికి కావలసినటువంటి ఆ వివేచన జ్ఞానాన్ని భయభక్తులతో అడిగి పొందుకున్నాడు. కరెక్టేనా అయ్యా? నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? మీ భక్తి జీవిత ప్రారంభాలు చూసుకోండి, మీది కానీ మీ భాగస్వాములే కానీ. బ్రదర్, మావిడ అసలు ఒకప్పుడు ఫైర్, ఇప్పుడు ఆ ఫైర్ ఏమైంది? ఫైర్ ఎగిరిపోయి పొగొస్తుంది అంతే. బ్రదర్, ఒకప్పుడు మా ఆయన ఫైర్, ఇది ఇప్పుడు ఆ ఫైర్ లేదు, మీ ఆయన లేడు ఇక్కడ. అవన్నీ ఒక్కప్పటి కథలు అయ్యా. గత కాలాన్ని చూపించుకుంటూ బ్రతికే దినాలు కాదు ఇవి. గత కాలంలో గొప్పగా బతికారేమో, గొప్పగా వర్తమానాలు చదివారేమో, గొప్పగా గెలిచారేమో. వాట్ అబౌట్ నౌ? ఇప్పటి సంగతి ఏది? యోషియా ఒకప్పుడు బాగానే బతికాడు, గొప్పగా జీవించాడు. సొలొమోను సైతము అద్భుతమైనటువంటి పరిపాలన. చివరికి వచ్చేసరికి భాగస్వామి యొక్క మాటలు విని అన్య దేవతలకు ఏం చేశాడు? బలులు అర్పించాడు, ఉన్నత స్థలాలు కట్టాడు, బలిపీఠాలు నెలకొల్పాడు. చివరి దినాల్లో తన జీవితం యొక్క చరమాంక దశలో, అంటే ముగింపు దశలో అవిధేయతను కనపరిచాడు. ఇది మెజారిటీ చాలామంది జీవితంలో జరుగుతుంది. చాలామంది యొక్క క్రైస్తవుల జీవిత చరిత్ర చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? బ్రదర్, ఒకప్పుడు ఆ సిస్టరు దేవుడి కోసం ఏం చేసింది అనుకుంటున్నావు అస్సలు, మరి ఇప్పుడు ప్రార్థన కూడా చేస్తలేదు, ప్రార్థన కూడా లేదు. బ్రదర్, ఒకప్పుడు ఆయన దేవుడి కోసము చెయ్యని త్యాగం లేదయ్యా, ఇప్పుడు నిద్ర కూడా త్యాగం చేయలేకపోతున్నారు. బహుశా ప్రారంభ దినాలు గొప్ప ఏమో, చాలా విధేయతతో కూడుకుందేమో, కానీ దేవుడు
నీ ప్రారంభ దినాలు గొప్పగా ఉన్నవి కనుక చివరి దినాలు నువ్వు ఎట్లా నడిచినా పర్వాలేదు అంటాడు అనుకున్నావా? అంతం వరకు సహించాల. అది నీ అంతమో కాలాంతమో ఏదో ఒక అంతం, ఏదో ఒకటి వచ్చే లోపల అంతం వరకు ఉండాల్సిందే. అదే సాక్ష్యాన్ని కొనసాగించుకొని పట్టుకొని ముందుకు సాగాల. ప్రారంభ దినాలు గొప్పగా ఉన్నాయి, ప్రారంభ సమర్పణలు గొప్పగా ఉన్నాయి. ప్రారంభంలో నేను విధేయతకి ఎంతగా ఉన్నానంటే దేవుడి కోసము ఆయన చెప్పిన ప్రతి మాటను నా వస్త్రధారణలో, అలంకరణలో, నా రూపములో, నా తిండిలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగా, నా సంఘంలో అన్ని చోట్ల పాటించాను. ఇప్పుడు ఏమైందయ్యా అంటే కొన్ని చోట్ల వదిలేయ్యాను నేను. మేబీ నీ జీవితం యోషియా అనేటువంటి రాజు జీవితానికి చాలా దగ్గరగా ఉందేమో. ఒకప్పటి పూర్వపు విధేయత, పూర్వపు బలాన్ని ఈరోజు నువ్వు కలిగి లేకపోయినావేమో. కానీ యోషియా దగ్గర ఒక న్యాయాన్ని, నీ దగ్గర ఒక న్యాయాన్ని పట్టేటువంటి పక్షపాతి కాదు మన తండ్రి. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆ రోజున తప్పిదము చేసిన వారిని ఎలా శిక్షిస్తాడో నిన్ను నన్ను ఎవరైనా అలాగే శిక్షిస్తాడు. ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, ఒకప్పుడు గొప్ప గొప్ప పరిచయం చేసినటువంటి గొప్ప సేవకులు ఈ వర్తమానంలో నేడు గర్వాలను బట్టి ఏదో బుడుక్కని తొందరపాటుగా వాళ్ళ కొడుకుని వాళ్ళ స్థానంలో పెట్టే ప్రయత్నంలో కింద మీద పడిపోయి దేవుడి యొక్క మహిమను కోల్పోయి దేవుడు లేకుండా నడుస్తున్నారు. ఈ రోజున ది థింక్ దే హ్యావ్ గాడ్ విత్ దెమ్, బట్ హీ ఈజ్ నాట్ దేర్. దేవుడు అక్కడ లేడు. దేవుడు ఎక్కడ ఉంటాడా అంటే దీన మనస్సున్న చోటు ఉంటాడు. దీన మనస్సు లేని సేవకుడు కనబడ్డా నువ్వు ఫిక్స్ అయిపో, రెడ్ ఇంక్తో రాసుకో, అండర్లైన్ చేసుకో, పైన దాన్ని మార్కర్తో హైలైట్ కూడా చేసుకో. దేవుడు వాడితో లేడు. దీన మనస్సు లేని చోట దేవుడు ఉండడు. న్యాయంగా నడవని చోట ఏం న్యాయం తెలుసా? పక్కోడికైతే ఒక న్యాయము, తన కుటుంబీకునికి ఇంకో న్యాయము. ఇది అన్యాయము. ఇలాంటి అన్యాయం ఉన్న చోట దేవుడు ఉండడు. దేవుడు కలిసి నడవడు. ఇలాంటి వాళ్ళందరూ పరిచయం లాస్ట్కి ఏమైతే చెప్పనా? మంచిగా గమనించాను. ఇప్పుడు కనపడితే భవిష్యత్తు కూడా కనబడతాయి. వీళ్ళతో దేవుడు ఎట్లా ఉండడు. దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నాడో అలాంటి వాళ్ళని పిలిపించుకొని గెస్ట్గా వాక్యాలు చెప్పించుకొని బతకడమే ఆ పరిచర్య అంతా. అంతే. వీళ్ళది ఏముండదు. ఇక పొద్దుైతే ఈ నెల వాళ్ళని పిలవాలా, ఈ నెల వాళ్ళని పిలవాలా, వచ్చిన వాళ్ళని పిలవాలా. దేవుడు తోడుగా ఉన్న సేవకులను పిలిపించుకొని ఎంతో కొంత ఆరిపోతున్న దీపాన్ని కొద్ది కొద్ది నూనె పోయించుకోవడం తప్ప ఈ దీనికంటే ఎప్పటికీ ప్రజ్వలిల్లేదు. ఈ మూడింటిని మీరు గ్రహించడం కోసం 9 భాగాలుగా బయటకు వచ్చే చూసారా? దీనిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే, ఇంక్లూడింగ్ రేపటి దినాన నా కోసం కూడా చెప్తున్నాడు. దేవుడు వాక్యం దగ్గర ఎవడు అతీతుడు కాదు. నేనేంత ఆఫ్టర్ ఆల్ నేను న్యాయంగా నడవకపోతే నాతో కూడా దేవుడు నడవడు. నేను దీన మనస్సును వదిలిన క్షణాన దేవుడు నాతో నడవడు. విశ్వాసాన్ని వదిలిన దినాన్న, షరతుల్లో లోపడకుండా ఉన్న దినాన్న, వాగ్దానాన్ని మరిచిన దినాన్న, అయ్యా విధేయతను కనుక నేను మరిచిన దినాన దేవుడు నాతో కూడా ఉండడు. అవి వర్తమానం చెప్తున్నాడు, నీతో ఉంటాడా? అంత లేదు. దీనికి లోపడకపోతే ఎవరితో ఉండడు. ఇది వ్యక్తిగతంగా విశ్వాసకే కాదు, కుటుంబాలలో లేనడు. గొప్ప కాపర, చిన్న కాపర, ఎంత ఎక్స్పీరియన్స్ కాపర, కొత్త కాపర అవసరం లేదు. ఇవి లేకపోతే వాళ్ళతో దేవుడు నడవడు అసలు. బహుశా వాళ్ళ దగ్గర వర రూపంలో గొప్పదైనటువంటి వాక్యాలు బయటపడుతున్నాయేమో కావచ్చు, కానీ దేవుడైతే వాళ్ళతో తోడుగా లేడు. ఎందుకంటే వరాలు ఉన్నాయిగా, మరి దేవుడు లేకుండా వరాలు సాగుతాయి. నమ్మాట వినండి. గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ కదా. వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపం లేకుండా దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి ఇదిగో ఇట్లా నా పక్కకు వచ్చి కూడా నిద్రపోతున్నాడు వీడు, చూసారా? ఇగో ఇది ధైర్యం చూడండి. నా పక్కనే కూర్చొని నిద్రపోతున్నాడు వీడు, నాకు గజం దూరంలో లేడు వీడు. ఇలాంటి వాడికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఉదాహరణకి మంచిగా విను. ఏం వరం ఇచ్చాడు? స్వస్థత వరాన్ని ఇచ్చాడు. స్వస్థత వరాన్ని ఇచ్చిన తర్వాత వీడు ఏం చేశాడంటే అప్పటిదాకా దేవుడు గొప్ప కోసం, ఘనత కోసం వాడాడు వీడు. తర్వాత నెమ్మది కమర్షియల్ అయిపోయాడు, సంపాదన కోసం. రోమన్ క్యాథలిక్ కదా నవీన ప్రార్థనలు అమ్ముకున్నట్టుగానే వీడు కూడా స్వస్థత వరాన్ని అమ్ముకుంటున్నాడు. నా ఘనతను తీసేస్తున్నాడని చెప్పి దేవుడు ఆ వరాన్ని మన దగ్గరికి తీసేయడు. దేవుడు పక్కకి జరుగుతాడు. కేవలం ఆ వ్యక్తి ఆ వరం రెండే ఉండి ముందుకు పోతాయి. దేవుడు ఉండడిగా, వ్యక్తి ఉంటాడు, వరం ఉంటుంది, ఆ చిన్నపాటి భజన బ్యాచ్ ఉంటుంది. అవే ముందుకు సాగుతూ ఉంటాయి. దేవుడు ఉన్నాడా?
దీన మనస్సు లేని చోట, విధేయత లేని చోట, ఈ మూడు లేని చోట, అదే ఈ రోజున దేవుడు తన ప్రవక్త ద్వారా బలంగా సెలవిచ్చింది. ఆల్వేస్ గోయింగ్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్ దట్ ఓన్లీ రిజల్ట్స్ ఫ్రమ్ దీస్ 3 things: ఒబీడియన్స్, ప్రామిస్, అండర్ కండిషన్. ఈ మూడు కాకుండా దేవుడితో పాటు నువ్వు నడుచుట, దేవునితో వెళ్ళుట నీకు సాధ్యం కాదు. కానీ బ్రదర్, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి కదా వారి మధ్యలో, వరాలు ఉన్నాయి, జరుగుతాయి. గొప్ప గొప్ప వాక్యాలు వస్తున్నాయి కదా, వరాలు ఉన్నాయి, జరుగుతాయి. గొప్ప గొప్ప పాస్టర్లు వస్తున్నారు కదా, కనెక్షన్స్ కూడా అందరికీ వస్తాయి. ఇంకో పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు జీతాలు ఇస్తారు, శాలరీస్ ఇచ్చే పాస్టర్లకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇంతకీ అక్కడ దేవుడు ఉన్నాడా అని అడిగితే, దేవుడు వారితో నడుస్తున్నాడని అడిగితే వాక్యం ఒప్పుకోదు. ఇది సార్వత్రికంగా. వ్యక్తిగతంగా నీ నా దగ్గరకు వచ్చేద్దామా, వాళ్ళ సంగతి తర్వాత రేపు చూసుకుందాం. నీ నా దగ్గరకు వస్తే మాత్రం అయ్యా, విధేయతలో, లోబడుటలో జారి పడిపోయిన ఏ ఒక్క వ్యక్తితో దేవుడు నడవడయ్యా. అది ట్యాక్స్ కేసు విషయంలో అబద్ధమైన బ్రహ్నం గారితో దేవుడి యొక్క ఆ యొక్క ఆత్మ సన్నిధి ఆయనతో పాటు కలిసి నడవడం అయిపోతే నీ నా పరిస్థితి ఎట్లా ఉంటుంది? నీవు నేను ఎంత గొప్ప అతీతులము. ఇక్కడ చాలా సామాన్యమైన ప్రజలం మనం. లోబడుటను నువ్వు ఆపిన దినమున ఎంతలా లోబడుట తెలుసా? తినకూడదని చెప్పిన చోట తింటేనే. ఆ యవనస్తుల ప్రవక్త గురించి విన్నారా? ఈరోజు తినకూడదు, ఉపవాసం ముగిసే వరకు. తినకూడని చోట తింటేనే. అవ్వ నేను మర్చిపోయి తినేసా. ఎందుకు మర్చిపోయానో తెలుసా? భయం లేక, దేవుడంటే భక్తి లేక, ప్రేమ లేక మరిచే తినవును. అంటే 2 ముద్దలు పెట్టుకున్న గుర్తొచ్చింది, ఉంచేసిన. ఏం చేసావు? మన భక్తి ఎట్లా ఉంటుంది తెలుసా? టీ తీసుకుంటావు, నోట్లో పెట్టుకుంటావు, నోట్లోకి ఒక బుక్ వెళ్ళిన తర్వాత మింగక మునుపు గుర్తొస్తుంది, అది మింగకుండా ప్రార్థన చేసుకొని మింగుతావు. ఇది జరిగింది ఎప్పుడన్నా? జరగలేదా? మీరు మంచివారు. ఎందుకే చెప్పరు మరి? మీరు కలుపుతావు, నోట్లో ముద్దెడతావు, నములుతావు, పక్కన వాడని ప్రార్థన గుర్తొస్తుంది, మింగడం ఆపుతావు, గొంతు దగ్గర ఆపి స్తోత్రం. భయం లేక, ప్రేమ లేక జరిగింది. ఇవి జరుగుతాయి. మానవ సహజ సిద్ధాంతాలు, మానవ సహజ తప్పిదాలు ఇవన్నీ. కరెక్టేనా? కొన్నిసార్లు ప్రయాణం చేస్తావు, కొంచెం దూరం వెళ్తావు, సడన్ గుర్తొస్తుంది. 2 రకాలు, బండి యాప్ చేస్తావు, రెండోది బండి మీద పోతూనే జరిగిందా? జరుగుద్ది కాదయ్యా. విధేయత అంటే అన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం మీకు ఇండివిజువల్గా చూస్తున్న వీటిని, ఈ 3 ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నది. విధేయత దేనికి? వాగ్దానానికి. దేనిలో? షరతుల్లో. వాగ్దానానికి, షరతుల్లో లోబడుటయే దేవుడితో పాటు కలిసి నడుచుట. చూపిస్తా 3 కలిపి. మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూస్తున్నాం. ఇంకా మనం ఇండివిజువల్ అయినాక ఒకసారి 3 క్లబ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, దేవుడు మనతో నడవాలంటే ఇలా నడవాలా? అచ్చా, ఇలా ఉంటేనే దేవుడు మనతో నడుస్తాడా? ఆయన సన్నిధి మనతో వస్తుందా? హానోకు అలాగే నడిచాడా? అప్పుడు అర్థమవుతుంది, పిక్చర్ అంతా ఏర్పడుతుంది. ఊరికే నడవడు దేవుడు. నువ్వు వేగంగా నడుస్తాడు, నీ పక్కన ఒక నీకన్నా చాలా మెల్లగా నడుస్తాడు. ఎంతసేపు నడుస్తావు అంతో పాటు? నీకు నచ్చినప్పుడు రాని వెళ్ళిపోతావు. అంతేనా కదా? నీకన్నా వేగంగా వెళ్తున్నాడు ఒకడు, నువ్వు అంత పట్టుకోలేకపోతున్నావు. ఏం చేస్తావు? సరే పోతే పూర్వపోలే, మెల్లగా వస్తానంటావు. కలిసి నడవాలంటే షరతులు ఉంటాయి, వారి మధ్యలో వాగ్దానాలు ఉంటాయి. యోషియా రాజు పరిస్థితి చాలా కష్టపడి జీవించాడు. తన ప్రారంభ జీవితాల్లో చక్కగా లోపడ్డాడు. అమితంగా రాజులలోనే దావీదు తర్వాత మంచి రాజు అని పేరు పొందిన రాజు యోషియానే. కానీ ఒక్క అవిధేయత కార్యం సరిపోయింది ఆయన ప్రాణాలు పోవడానికి. అప్పటికి రాజులు నేకో ద్వారా అంటాడు, అసలు నీకు నాకు సంబంధం లేని యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నావయ్యా, ఇప్పటికైనా విరమించుకో అంటే సరే సరే అన్నాడు. కానీ మారు వేషంలో వచ్చి మరి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఇతని పైన ఖచ్చితంగా ఏదో అవిధేయత అనే ఆత్మ కుమ్మరించబడితేనే
ఆ స్థాయి కార్యాలు చేయగలుగుతారు. నెకో కర్కమీష్కి వెళ్ళడం అనేది దేవుడి యొక్క చిత్తము. ఈ రాజుపైకి రాకుండా ఉండడం అనేది దేవుడి యొక్క ఆలోచన. ఇది తెలియపరచబడిన తర్వాత కూడా నెత్తి మీద వేసుకోవడం అనేది, దీన్ని తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఉంటుంది, మంచి చాలా చక్కటి సామెత ఉంటుంది. ఏంటంటే గాలికి పోయే కంప నెత్తి మీద వేసుకున్నాడు ఒకడు. ఆ మంట ఆ రూపంలో వెళ్తుంది, అటు వెళ్తుంది, పోనీయ రాదు. లేదు లేదు లేదు, కొమ్మ తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు ఒకడు. నీడదే జరుగుతూ ఉంది. అయ్యా, మీ వ్యక్తిగత జీవితాలు జాగ్రత్త. మీదైన దాంట్లోనే మీరు దూరండి, మీది కాని దాంట్లో మీరు దూరబాకండి. ఒక అర్థమవుతుందా? కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. కొన్ని సమస్యలు ఒక కుటుంబ సమస్య ఇంకో కుటుంబ సమస్యగా మార్చబడుతుంది. కరెక్టేనా? మంచిగా వినండి. ఇప్పుడు పీటర్ గారికి మన డేవిడ్ రాజ్ బ్రదర్కి ఇద్దరి మధ్యలో గొడవ. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పెంట ఏం చేశారు? జయం వచ్చేసి పీటర్లు అంత మాట అంటాడా అని దాన్ని జయ నెత్తి మీద వేసుకుంది. ఎస్తేర్ ఏం చేసింది? డేవిడ్ రాజ్ బ్రదర్ అంత మాట అంటారు, ఈమె నెత్తి మీద వేసుకుంది. వీళ్ళు కొట్టుకుంటే వాళ్ళిద్దరు చర్చ మానేసిర్రు. ఏంటది? వీళ్ళు కొట్టుకుంటే వీళ్ళిద్దరు చర్చ మానేసిర్రు. చూస్తున్న పాస్టర్కి ఆశ్చర్యం, ఇదేం జరిగే? కొట్టింది ఎవడు? కొట్టుకున్నాడు ఎవడు? దెబ్బ తగిలించుకుంది ఎవడు? కాలింది ఎవడికి? మాడింది ఎవడికి? ఆ కంప నేనెత్తి మీద ఎందుకు వేసుకున్నావు? ఏది నా యుద్ధమో ఏది నా యుద్ధం కాదో తెలియట్లేదు ఈ రోజున. ఎస్ సార్, ఆ బ్రదర్ ఈ బ్రదర్ గుద్దుకుంటే మధ్యలో ఈ బ్రదర్కి ఏమైంది? అప్పటికే దేవుడు చెప్తాడు, ఇది నీకు యుద్ధం కాదు నాన్న అన్న కూడా లేదు, ఇది నాదే అని వేసుకున్నారు. కాలుతుందిగా, ఏదో ఒక బాణం గుచ్చకపోద్దా? ఈయన గుద్దుకున్నా అంటే ఏదో వ్యక్తిగతంగా భేదాభిప్రాయం ఉంది, అలా గుద్దుకున్నారు. ఆ యుద్ధం ఒక రోజు బయటపడుతుంది, క్లియర్ అయిపోతుంది, సరిగ్గా అయిపోతుంది. వీళ్ళ గుద్దు కూడా చూసి వేరే బ్రదర్ వచ్చి గుద్దుకున్నాడు చూడు. అయ్యా, నేను సమయోచితంగా మాట్లాడుతున్నానా? స్థానిక సంఘాన్ని గురించే మాట్లాడుతున్నా. సంఘం అన్నాక భేదాభిప్రాయాలు రాక మానవు, గొడవలు అన్నాక జరగక మానవు. మళ్ళీ వాక్యం దగ్గర అందరం సరిచేయబడతాం, అంతేనా కదా? కానీ సమస్యలు ఎవరితోనయ్యా అంటే ఈ తందాన బ్యాచ్తో సమస్య. తందాన బ్యాచ్తో సమస్య. నువ్వు కొట్టుకుంటే నాకేం బాధలేదు, రేపు పొద్దున మీరు కలుస్తారు. మళ్ళీ నువ్వు కొట్టుకోని చెప్పి మధ్యలో ఆయన ఆగిపోయిండు చూడు, ఆయన వాళ్ళు మార్చాలా? నువ్వే నిన్నోడు మార్చాలా? తొంగి చూస్తున్నా జానయ్య, ఆయన అంటే లేచి మనుషులు ఎవరు అంటున్నాడు ఆయన. ఎన్ని ఉదాహరణలు రా, రియల్ ఉదాహరణలు వేరు. చిన్నపిల్లల వాడికి ఇంకా అర్థం కాదు. యోషియా లాగా నెకో వెళ్ళి కర్కమేషం యుద్ధం చేస్తుంటే నిత్యం మీద వేసుకోబాక, నీ యుద్ధం నువ్వు చెయ్యి. నీది కానీ యుద్ధం నువ్వు చేసావనుకో, యెహోవా ఖచ్చితంగా శిక్షిస్తాను, నేను దెబ్బలు తింటా. వింటున్నారా? విధేయత అంటే దేవుడికి లోబడుట, న్యాయంగా నడుచుట అంటే దేవుడి పక్షం న్యాయంగా నడుచుట. అవునా? ఇలాగ జరిగినప్పుడే దేవుడు మీతో పాటు కలిసి నడిచే అవకాశాలు ఉంటాయి. అయ్యా, కలిసి నడుస్తారా? విధేయతల ముందుకు సాగుతారా? చాలా మంది ఉన్నారు అవిధేయులు. దేవుడు అనుగ్రహిస్తుంది, ముందుకు సాగిపోదాం. వాళ్ళందరినీ పరిశీలించుకుంటాం. ముగ్గురిచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కాసేపు ఎక్కువసేపు ప్రార్థన సమయం గడిపే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, మహాగండ, సర్వోన్నతుడ, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం మొదలుకొని మరొకసారి నా యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీకు సన్నిధిలో మరొకసారి మమ్మల్ని ఉంచిన దేవుడు, బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మీకు ఉపవాస దినము ప్రతిష్ఠించుండగా ఉపవాస దినములో ప్రభువా నాయన మీతో కలిసి సహవాసం చేయుటకు తండ్రి, మీతో కలిసి జీవించుటకు ప్రభువా, మా యొక్క జీవితంలో
తండ్రి ఈ యొక్క దినమును మీ కొరకు కేటాయించి ప్రభువా నాయన కేవలము తండ్రి నాయన ప్రభువా మీతో కలిసి ప్రభా మేము తండ్రి జీవించడానికి తండ్రి నుంచి భాగ్యం ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడా ప్రభా ఎందరో ప్రభా ఈ లోకంలో అనేకులు గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు. పరిశుద్ధుడా ప్రభా ప్రపంచంలో సంపన్నులు ఉన్నారు ప్రభా తండ్రి, వారికి లేని ధన్యతను మాకు ఇచ్చిన దేవుడు ప్రభా. ఇంత మంచి సమయం మేము సద్వినియోగం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభా. విన్నటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుని ప్రభా దయతో మా జీవితంలో ప్రభా నిజముగా సర్వోన్నతురాగా యోషియా ప్రభా ఆ రాజు ఏ విధంగానైతే సర్వోన్నతురా ప్రభా తండ్రి పరిశుద్ధుడా తండ్రి అతని కాని యుద్ధంలో ఏ విధంగా అయితే ప్రవేశించి ప్రభా గాయముల పాలై తండ్రి ఆ నొప్పితో బాధతో సర్వోన్నతురాగా జీవమును ఏ విధంగా కోల్పోయి ఉంటున్నాడు తండ్రి, మీ వ్యక్తిగతంగా కూడా మేము అనేక విషయములలో ప్రభా మా యొక్క తండ్రి ప్రమేయము లేకున్నప్పటికీ మేము తండ్రి కలుగజేసుకొని పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రములు తండ్రి. మీకు సన్నిధికి దూరమైనటువంటి రోజులున్నాయి ప్రభువా. సర్వోన్నతుడా మీకు మాటకు ప్రభువా వినకుండా ప్రభా నాయన యొక్క యోషియా రాజు అది మీరు సెలవిచ్చినట్టు మాటను ప్రభా తండ్రి స్పష్టంగా చెప్పినప్పటికీ తండ్రి అతను ఏ విధంగా అయితే వినకుండా ఉన్నాడో మేము కూడా నాయన మీకు వాక్యము వర్తమానము మీకు దాసుని ద్వారా ప్రవక్త ద్వారా తెలుపబడిన వర్తమానము గుండా అనేక విషయాలు మేము విన్నప్పటికీ ప్రభా మా సొంత ఉద్దేశముల చేత సొంత ఆలోచనల చేత ప్రభా మా యొక్క మూర్ఖత చేత ప్రభా మా యొక్క గర్వం చేత ప్రభా సర్వోన్నతుల అనేక విషయంలో మేము పడిపోయి దేవా నాయన మీరు తండ్రి లేనటువంటి దినములు మేము గడిపి ఉంటున్నాము ప్రభా. దయతో మేము క్షమించండి సర్వోన్నతుడా. ఇక మీకు దాసులకు ప్రవక్త సెలవిచ్చిన విధముగా అది మురికి కాలుతో సమానమని సెలవిచ్చిన దేవుడు ప్రభా తండ్రి. దయతో మేము జ్ఞాపకం చేసుకున్నాం నిజంగా మీకు లోబడకుండా మీకు విధేయతకు మీకు విధేయత చూపకుండా ఒక వాగ్దానమును ప్రభా మేము మర్చిపోయి యేసయ్యా షరతులను ప్రభా మేము తండ్రి మర్చిపోయి సర్వోన్నతుడా యేసుక్రీస్తు రాజా అనేక విషయాలు మేము పడిపోయిన వారిని అనుకున్నాం. దయతో మనం జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. మేము మాకు తండ్రి నాయన తండ్రి వివేచన మాకు దయచేయండి. అవును ప్రభా సమయోచితమైనటువంటి నాయన సమయానికి ప్రభా తండ్రి నాయన తండ్రి సమయము సందర్భము ప్రభా మేము తండ్రి నాయన కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఏ విషయంలో మాట్లాడాలో ఏ విషయంలో ప్రభా తలదూర్చాలో ప్రభా ఏ విషయాలను బట్టి ప్రభా మేము తండ్రి ముందుకు వెళ్ళాలో అటువంటి జ్ఞానము వివేకము వివేచనను మాకు దయచేయండి. పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మా కుటుంబాలలోనే కానీ మా వ్యక్తిగత జీవితంలోనే కానీ సంఘంలో ప్రభా తండ్రి జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయంలోనే కానీ ప్రభా అవును ప్రభా మేము తండ్రి వివేచన కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇటువంటి వాక్యమును ప్రభా వాక్యానుసారం జీవించినట్లు కృపగల మా దేవా ప్రేమమేడ యేసయ్య తండ్రి విశ్వాసము కలిగి విధేయత కలిగి తండ్రి ప్రభా కనికరము చూపుచు దీన మనస్సును ప్రభా ధరించుకున్నకు సహాయం దయచేయండి. ప్రభా యేసుక్రీస్తు రాజా నా తండ్రి అన్నిటికంటే ముఖ్యముగా నాయన దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని సెలచిన దేవుడు ఉంటున్నాడు ప్రభా. అన్నిటిలో ప్రభా మీ యొక్క మాటకు వర్తమానములకు మీ యొక్క దాసులకు ప్రభా మా యొక్క సహోదరులకు ప్రభా మేము లోబడినట్లు సహాయం దయచేయండి. ఆ దీన మనసు కలిగి ఉన్నప్పుడే ప్రభా మేము సమస్తము జయించేవారమై ఉన్నాము కనుక ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లు సహాయం దయచేయండి. కృప చూపండి, కృపలో భద్రపరచండి. మీకు దాసుని ద్వారా అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతున్న దేవుడవు. మేము ఏ యొక్క స్థానంలో మేము ఉన్నామో ప్రభా జీవంగా ప్రభా తండ్రి వర్తమానంలో ప్రభా తండ్రి వర్తమానం కలిగి ఉన్నామని తండ్రి చెప్పుకొనొచ్చు ప్రభా నాయన యేసయ్య తండ్రి ప్రభా తండ్రి మేము ఈ వర్తమానం ప్రకారము మా స్థానం ఏంటో మనం గుర్తింపజేస్తున్నట్టు దేవుడు అవుతున్నాం తండ్రి. జీవన ప్రభా ఉదయకాల సమయంలో కూడా
మీరు దాన్ని చక్కగా మీరు మాతో మాట్లాడే దేవుడు. నిజంగా అరణ్యంలో ఉన్నామో, పరిశుద్ధుడా తండ్రి ఇక సముద్రం దగ్గర ఆగిపోయామో, ఓ యేసయ్యా మీకు స్తోత్రాలు. దయతో జ్ఞాపకం చేసుకున్నాడు. కృపగల దేవా, మా ప్రయాణంలో, మా జీవిత ప్రయాణంలో ఆ గురి వద్దకు మేము దాన్ని నిజంగా పరిగెత్తుతుండగా సర్వోన్నతుడా మాకు సహాయం ఇచ్చింది. మీకు సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేము ప్రభా. సర్వోన్నతుడా ప్రభా, మా బలహీనతలను బట్టి ప్రభా యేసయ్యా తండ్రి నన్ను మాలో ఉన్న లోటుపాట్లను బట్టి మేము క్షమించండి. పరిశుద్ధ ఎల్లప్పుడూ ప్రభా మాకు తప్పిదములు మేము తను సరిచేసుకున్నట్టు సహాయం ఇచ్చేయండి. తది అది ఒప్పుకొని విడిచిపెట్టినట్టు సహాయం ఇచ్చేయండి. మేము ఒకరినొకరు ప్రభా క్షమించుకున్నట్లు సహాయం దయచేయండి. క్షమాపణను దయచేయండి ప్రభా. స్తోత్రాలు. నిజంగా సంఘం అన్నప్పుడు ప్రభా, సహోదరులు ఉన్నప్పుడు అభ్యంతరులు రాకమానమన్నారు. ఎవరి వలన వస్తావు ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి నాయన వాడుకు ప్రభా తండ్రి శ్రమను చెప్పిన దేవుడు అంటున్నారు. కాబట్టి అభ్యంతరాలు నా ద్వారా మా ద్వారా రాకున్నట్లు సహాయం దయచేయండి. వచ్చినప్పటికీ ప్రభావాన్ని సరిచేసుకున్నట్టు కృప చూపండి. ఇప్పుడు భద్రపరిచి నడిపి సహాయం ఇచ్చేయమని, మీ చిత్తమైతే మరొకసారి మీకు సన్నిధానం కలుసుకొని ప్రభా మీకు దాసుని ద్వారా తండ్రి ఇంకా ప్రభా లోతైన విషయములు మేము గ్రహించినట్లు మాకు సహాయం ఇచ్చేయమని, మీకు దాసుని నిలబెట్టుకుని ప్రభా ఇంకా లోతైన విషయములు ప్రభా మీరు బయలుపరుచుకుని మీరే సహాయం ఇచ్చేయమని క్రీస్తునామమున ప్రార్థించుతున్నాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విధేయతలో నీ ప్రజలుగా పిలువబడి నీ జనాంగంగా ఉంచబడిన వారే గొప్పగా వారి జీవితాలు ప్రారంభం జరిగినప్పటికీ ఆ యవ్వనస్తుడైన ప్రవక్తలాగా, రాజ్యైన యోషియాలాగా మా చివరి దినాల్లో మేము కూడా ఎక్కడైనా అవిధేయత కనపరిస్తే ప్రభువా అది ఎల్లవేళ మా ప్రాణములకు దారితీస్తూ ఉంది కనుక మీరు మాతో కలిసి నడవాలి అంటే మేము విధేయత కలిగిన వారిగాను, వాగ్దానములు చేత పట్టుకున్న వారిగాను, షరతులతో నడవలసిన వారమైంది. మీరు మాతో పాటు కలిసి నడుచుటకై ఏదైతే మా జీవితంలో అవసరంగా ఉన్నదో దానిని అంతటిని మీరు నెరవేర్పు జరిగింపజేయమని ప్రార్థిస్తాము. దయచేసి ప్రభువా, ప్రజలుగా వీరేమి, సార్వత్రికంగా సంఘమేమి, కాపురులేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీకు అన్ని వేళ విధేయులు ఉన్నట్లుగా సహాయం దయచు. కనికరం చూపి బలపరిచి స్థిరపరచమని, నీ మహిమోన్నతమైన కృపచేత ఆదరించమని, అయినా నీతో కలిసి నడవాలన్నటువంటి మా కోరికను, మీ సన్నిధి మాతో కూడా రావాలన్నటువంటి కోరికను ప్రభా మీరు నెరవేర్పు జరిగించమని ప్రార్థిస్తా ఉన్నా. కనికరం చూపి ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించమని, ఈ మాటలు ప్రభా ఈ వీడియో గుండా వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని, క్షమించి బలపరిచి స్థిరపరచమని, సాయంకాల సమయంలో మరల మేమందరం సకాలంలో సమకూర్చబడే అవకాశం మాకు అనుగ్రహించమని, అంతవరకు మా వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాల్లో, ప్రార్థన జీవితాల్లో, వాక్య ధ్యాన జీవితాల్లో మేమందరం ఉండులాగున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.